సమస్యని ఈవేళ చెప్పుకుందామంటే సరైన నాయకులు నిజంగా చాలామంది గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత మర్చిపోతున్నారు సార్. సో మనకేంటంటే గిరిజన ప్రాంతంలో డొంబ్రిగూడ, అనంతగిరి, నెక్స్ట్ అరకువేలిలో చాలా దూరమైన ప్రాంతాల్లో అడవుల్లో ఇల్లులు ఉన్నాయి సార్. వాళ్ళకి ఏంటంటే తాగునీటి సదుపాయం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, కరెంట్ లేదు సార్. సో ఈ సమస్య ఏంటంటే చెప్పుకుందామంటే ఏ మానవుడు వినడం వరకే తప్ప మర్చిపోయి వెళ్ళిపోతున్నారు సార్. సో మీరు ఎక్కడైతే యాత్ర సాగిస్తున్నారో ఆ సమస్య మీరు మాట్లాడి తీర్చి వెళ్తున్నారు సార్. మాకు అదే చాలా సంతోషకరంగా ఇక్కడ వచ్చాం సార్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు సరైన నాయకుల్ని శాసనసభ్యులుగా ఎన్నుకున్నట్లయితే ఈ సమస్య ఖచ్చితంగా నిర్మూలన జరుగుతాయి. ఈ ఒక్కరోజుతో తెగిపోయేది కాదు. సో ఈ సమస్య ఏంటంటే మనకు ఎక్కడో నుంచి వచ్చి పరిపాలిస్తానని చెప్పి వేలకు వేల కోట్లు ఈవేళ అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది. సో అది ఏంటంటే తప్పుదారి మళ్లించి వాళ్ళు స్వలాభం కోసం వినియోగించుకుంటారు సార్. ఈ గిరిజన ప్రాంతంలో సమస్యలు ఖర్చు పెట్టే మానపడే ఎవరు లేరు సార్. ఇది ఒక సమస్య అయితే సార్. మనకు ఏంటంటే ఈరోజు ఎక్కువ రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి సార్. సో ఏంటంటే టర్నింగ్ పాయింట్స్ అనేసరికి చిన్న చిన్న మలుపులుండి ఈవేళ సరైన ఈ సౌకర్యాలు లేక ఆయన బాగానే వెళ్తున్న అవతల పెద్ద బండి వచ్చి గుద్దేసి వెళ్ళిపోతున్నారు సార్. ఈ సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయి సార్. సార్ సుమారుగా మనకు అరకువేలి నుంచి అనంతగిరి మధ్యలో సార్ నాకు తెలిసి ఒక 80 యాక్సిడెంట్లు జరిగినాయి సార్. ఎంతకాలంలో సార్? అవి మనం చెప్తే ఏమవుతుందంటే సార్ ఎంత కాలంలో సార్? జస్ట్ ఒక 5 సంవత్సరాలే సార్. 5 సంవత్సరాల్లో సార్. ఏంటంటే మేము అడిగేసరికి లేదు సెల్ఫ్ యాక్సిడెంట్ అంటున్నారు సార్. సార్ ఒక వ్యక్తి చనిపోవడానికి స్వయంగా అతనే గుద్దేసుకొని చనిపోడు కదా సార్. ఈ సమస్య అడిగితే ఏంటంటే ఇది నువ్వు చూసేవాని మమ్మల్ని అడుగుతున్నారు సార్. ఇవి సార్. ఇంకొకటి ఏంటంటే గిరిజన ప్రాంతంలో సరైన ఆరోగ్య ఈ విద్య సరిగా ఇది లేక సార్ నిజంగా ఈవేళ బాగుండి కూడా చనిపోతున్నారు సార్. ఎందుకంటే కలుషిత నీటి తాగడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే ఆ ఊర్లో ఏ సమస్యలు ఉన్నా సరే అధికారులు ఒక 2 రోజులు కాయిపై చేసి 3వ రోజు మర్చిపోతున్నారు సార్. నా తప్పని కూడా ఏంటంటే ఈ వ్యవస్థ, ఈ మన గిరిజన సాంప్రదాయాలు వ్యవస్థ బేసిక్స్ ఇవన్నీ ఇలాగే ఉండాలి. మీరు సంతోషంగా ఉండాలి, అంటే మీరు ఆరోగ్యకరంగా ఉండాలి. దానికి నేనేం చేయగలను, ఏం తెలుసుకోవాలా, అందుకని వచ్చాను ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నేను మళ్ళీతో పార్టీకి చెప్పడానికో నేను. అలాగే నాకు వ్యక్తిగతంగా దీంట్లో నేను డబ్బులు సంపాదించాను, నా జీవితం సుఖంగా ఉంటుంది, ఇవన్నీ పట్టించుకోకపోతే. నాకేంటంటే ఎవరైతే నిస్సహాయంగా ఉంటారో, ఎవరైతే గొంతు అయితే బలంగా వెళ్ళదో వాళ్ళకి అండగా ఉండాలనేది నా జీవిత ఆకాంక్ష. నేను అందుకు వచ్చాను రాజకీయాల్లోకి. ఈరోజు ఆశ్రమ పాఠశాలలో చూసినట్లయితే సార్ అక్కడ బాత్రూమ్ ఉండదు, తాగడానికి వాటర్ ఉండదు, అక్కడ కిటికీలు ఉండవు సార్. అటువంటి పరిస్థితుల్లో మా గిరిజన పిల్లలు చాలా ఇబ్బంది పడి చదువుకుంటున్నారు సార్. ఈరోజు మాకు విద్య చదువుకున్నా సరే ఇది ఉపాధి లేదు. అటువంటి ఈరోజు డిగ్రీ బీడీ పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఈరోజు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు సార్. అయితే మనం ముఖ్యంగా వైద్యం ఒకటి అందాలి సార్, రోడ్డు ఆ 2 వస్తే మనం గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. చాలా మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడ బజార్కి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది సార్. రోడ్ లేక 30-40 కిలోమీటర్లు నడిచి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అటువంటిది మాకు బస్సు సౌకర్యం సరిగ్గా ఉన్నా ఇక్కడ వచ్చి చదువుకోవడానికి మాకు అవైలబుల్ ఉంటుందండి. అటువంటిది లేక చాలామంది బడి మానేసే పరిస్థితి కూడా వస్తుంది. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొబ్బ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాం. అంటే మనకి నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ, ప్రకృతి మీద అపారమైన ఇష్టం. అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దారిలో శంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు, బొడ్డవర, వైకుంఠగిరి, కాశీపట్నం, అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి రిసార్ట్స్, ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట, ఇంకోవైపు ముతిగూడ పక్కన మనకు బొర్రా కేవులు, కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి, తట్టుగూడ, నూకాంబిక అమ్మవారి దేవాలయం, తాటిపాక జలపాతం, గాలికొండ వ్యూ పాయింట్, సుంకరమెట్ట,
ఆఫర్ ట్రైలు, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం. దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ టూరిజం బాగా రావాలి, టూరిజం డెవలప్ అవ్వాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏం చేయగలం? ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి, రోడ్లు బాగుండాలి. దాంట్లో భాగంగానే ఈ రోజున అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే, గత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే, వాళ్ళు దాదాపు లెస్ దెన్ 90 కిలోమీటర్స్ వేశారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాదు, 4 నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున 1069 కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం. అది టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కూడా కాల్ ఫర్ చేశాం. ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే, ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి, వాళ్ళకి చేరువవ్వడానికి, వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం. కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చుట్టానికి మేము ఉన్నాం. ఇక్కడ ఓట్ల కోసం రాలేదు. ఓట్ల కోసం అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా, అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లా ఇక్కడ. కానీ ఇది ప్రభుత్వం, పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి, కానీ మనం ఎవరు శత్రువులు కాదు. మనందరం విభేదాలు ఉంటాయి, భావాలు అంటే వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. దాంట్లో భాగంగానే ఇక్కడ ఇందాక పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తున్నాను. మేము రాగానే 13,326 పంచాయతీలకి 100 రూపాయలు 300 రూపాయలు ఉన్నదాన్ని మేము 10,000 25,000 చేసాం. ఇన్ని సంవత్సరాల్లో 30-40 సంవత్సరాలు కాదు, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంత డబ్బులు పెంచలే. అది ఎవరు కూడా పంచాయతీలన్నీ గత ప్రభుత్వం పంచాయతీలు. కానీ ఇవేమీ ఆలోచించకుండా ప్రజలు బాగుండాలి అనే ఒక ఏకైక సదుద్దేశంతో మేము ఈ రోజున ఈ పథకానికి శ్రీకారం చుట్టాం.